హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. యాక్చువల్ నేను నైట్ నుంచే వీడియో తీయాలి, నేను వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే అనుకోలే అసలు వ్లాగ్ తీస్తామా లేదా అని అనుకున్నాము. సరే తీద్దాంలే అనుకొని ఇంకా స్టార్ట్ చేసేసాం. ప్రస్తుతానికి అయితే మేము మా ఇంట్లో ఉన్నాము. నేను నైటే వెళ్ళి కొద్దిగా షర్ట్ ఆర్డర్ పెట్టాను, అదేమో రాలేదు. సో ఇంకెళ్ళి నేను నైట్ వెళ్ళి షర్ట్ కొనుక్కొని వచ్చాను అనమాట. అండ్ కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంకా ప్రస్తుతానికి ఇంకా రెడీ అవ్వాలా. నేను స్నానం చేసేసి వచ్చి కూర్చున్నా. షర్ట్ ఐరన్ చేయాలి. ఇది కాదు ఏంటి క్రిస్మస్ రోజు బ్లాక్ షర్ట్ వేసుకున్నానని ఏమనుకోమాకండి. నేను రెడీ అయ్యి నిత్య రెడీ అయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? గైస్ చూస్తున్నారు కదా, నేను ఎంత షైగా ఉన్నాను. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కదా, అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లో అంటే నిఖిల్ వాళ్ళ ఇంట్లో కదా. సో వ్లాగ్ ఫస్ట్ టైం అనమాట రికార్డ్ చేయడం. సో కొంచెం సిగ్గుగా మొహమాటంగా ఉంది. వాళ్ళు రెడీ అవుతున్నారు, అత్తయ్య మామయ్య గారు వాళ్ళు. సో నేను నిఖిల్ అయితే రెడీ అయిపోయాం. ఎలా ఉన్నామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో గైస్ రెడీ అయిపోయాం, చర్చ్కి వెళ్తున్నాం. అక్కడ కొన్ని క్లిప్స్ తీస్తాం అనమాట. హ్యాపీ క్రిస్మస్. ఏమిటండి మీరు మాట్లాడేది? నీకు నిద్ర వచ్చిద్దేమో. నీకు నిద్ర ఆల్రెడీ పోతాం నాకు తెలిసి. నాకు వస్తే మధ్యలో పడుకుంటా, మ్యాక్సిమం పడుకోను, నిద్రపోను. చర్చ్కి వెళ్తున్నాం గాయస్. చర్చ్కి వెళ్ళా చూపిస్తా. ఫైనలీ చర్చ్కి అయితే వచ్చేసాం గైస్. నేనే వీడియో తీయమని చెప్పాను నిత్యాని, చర్చ్లో వ్లాగ్ తీయమని చెప్పాను. సైలెంట్గా వీడియో తీస్తుంది. అండ్ ఇదిగోండి, ఇదే మా చర్చ్. రీసెంట్గానే రినోవేషన్ చేశారు చర్చ్. ఇదిగోండి గైస్, నిత్య కేక్ పిచ్చిది. మీకు కూడా ఎవరికన్నా కేక్స్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాక్లెట్ కేక్ అయితే అస్సలు వదిలేదు కాదు. గాయస్ ఇప్పుడే చర్చ్ అయింది. టైం వచ్చేసరికేమో 2:20 అయింది. ఇంకా ఏం వండుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం కూర వండుకొని తినాలి గాయస్. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకునేటప్పుడు చూపిస్తాం, ఓకేనా? బాయ్, స్టే ట్యూన్. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాం గైస్. ఇంకా చికెన్ కర్రీ చేసుకోవడానికి నిత్య ఏమో కొత్తిమీర పుదీనా ఒలుస్తుంది. గైస్ ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాం మీతో. ఫస్ట్ టెర్రస్ మీదకి వెళ్తాం. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. సో యా గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని. సగం ఇంగ్లీష్ సగం తెలుగు అన్నీ వస్తున్నాయి. ఆనందంలో ఆ ఆనందమే వేరు గైస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంత కష్టపడి వాట్ గట్టిగా వచ్చిందండి వయ్యారి. ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ జర్నీలో మేము 2020 ఐ థింక్ 2022 అక్టోబర్ 23 ఆర్ అక్టోబర్లో స్టార్ట్ చేశాను. October 23 కరెక్ట్గా చెప్పా చూసారా? అక్టోబర్ 23లో మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఇప్పటికి 2 years, కరెక్ట్గా 2 months అటు ఇటు పోగా 2 years వేసుకోండి. కరెక్ట్గా క్రిస్మస్ రోజు మీరు మార్నింగ్ అంతా చూసే ఉంటారు మా జర్నీ, క్రిస్మస్ జర్నీ. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నిన్నటి మీద ఈరోజు 12 to 15 సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. అసలు నిజంగా నేను ఆల్రెడీ లాస్ట్ టైం అనుకున్నాను క్రిస్మస్ రోజు రావాలి, సబ్స్క్రైబర్స్ 2K రీచ్ అవ్వాలి, చాలా హ్యాపీగా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను అని. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నార్మల్గా ఫోన్ ఓపెన్ చేసి చూసా, ఫైనలీ we are 2K subscribers. థ్యాంక్ యూ మై లవ్స్, థ్యాంక్ యూ. మీరు ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మేము మంచి కంటెంట్ ఇస్తూ కొంచెం డిలే అవుతూ ఉంటుంది, అది కొంచెం అర్థం చేసుకోండి. మెల్లగా మీ సపోర్ట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిఖిల్ ఇన్వైట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఎడిటర్, తమ్నెయిల్, మొత్తానికి మాకు హెడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో వెల్కమ్ మై హీరో, మై ఎవ్రీథింగ్. హౌ డూ యూ ఫీల్ అబౌట్ అవర్ 2K సబ్స్క్రైబర్స్? యాక్చువల్లీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంది, బట్ యా కొంచెం అంతే
అలాంటి Budget లేదు. సిచ్యువేషన్ లేదు. బడ్జెట్ అంటే తప్పదు గైస్, తప్పదు. అదంతా బడ్జెట్ గురించి, మా మీకు ప్యాషన్ తెలియని ఏమీ గురించి. లేదు, ఫోటోగ్రఫీ మీకు అంటే తెలిసింది ఏమీ లేదు. మేము చెప్పేది ఏంటంటే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను 2K సబ్స్క్రైబర్స్ రాగానే. యాక్చువల్లీ 2K సబ్స్క్రైబర్స్ అని అనుకున్నా, నేను ఎప్పుడో అనుకున్నా యాక్చువల్ 1 మంత్ బ్యాకే రావాల్సింది. చాలా డిలే అయిపోయింది. ఎందుకు లేట్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాల. మేము చూస్తూ ఉండగా ఏంటి ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఒక పర్టికులర్ టైంకి అది కరెక్ట్గా 25th క్రిస్మస్కి ఈ డిసెంబర్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 2008 సబ్స్క్రైబర్స్ వచ్చారు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ 2008 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2008 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మన వ్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టుంటే మీకు కూడా కొద్దిగా రీచ్ అనేది బాగుండేదని నేను అనుకుంటున్నా. సో ఇది నా తప్పే, ఎందుకంటే నేను కొద్దిగా డిలే చేస్తున్నాను. నిత్యాది కూడా ఏం లేదు, నాదే తప్పు. ఈ వీడియోస్ కొద్దిగా డిలే అవడంలో ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటున్నాను. ఇక మీద నుంచి వీడియోస్ అనేవి తప్పకుండా ఫాస్ట్గా వస్తాయి. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఈ 25th డిసెంబర్ క్రిస్మస్ది మ్యాక్సిమం 2 to 3 డేస్లో నేను పోస్ట్ చేసేస్తా ఖచ్చితంగా. అది అవదమ్మా. ఒకవేళ 2 to 3 డేస్ కనుక లేట్ అయితే ఖచ్చితంగా కింద మీరు కామెంట్లో నన్ను తిట్టండి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నేనేం అనుకోను, ఓకేనా? మీరు తిడితే అన్న నాకు కొద్దిగా పౌరుషం వచ్చి చేస్తానేమో కొద్దిగా ఫాస్ట్గా. ఇంటెలిజెంట్ ఫెలో. అండ్ డిలేలో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అది ఆఫ్టర్ అండ్ బిఫోర్. ఖచ్చితంగా వీడియోస్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి. మీటరా కోతే. సో గైస్, అసలు నిఖిల్ కన్నా బేసిక్లీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి, నేను యూట్యూబ్ తెలుసుకున్న దగ్గర నుంచి నా డ్రీమ్ అనమాట. సో ఇంకా నిఖిల్ పేజ్ ఒకటి ఉందని చెప్పా కదా, క్యాప్షన్స్ పై నిఖిల్, అది నేను సపరేట్గా ఒక బ్లాగ్ చేస్తా. మీకు డీటెయిల్గా చెప్పాలని ఉంది. ఈ బ్లాగ్లో గజిబిజిగా దాని గురించి దీని గురించి సబ్స్క్రైబర్స్ గురించి క్రిస్మస్ గురించి 3 క్లమ్జీ చేయాలనుకోవట్లేదు. సో మా ప్యాషన్ అనేది ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, ఈ ప్యాషన్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ వాట్ ఎవర్. మాకు వచ్చే బడ్జెట్లో మేము అసలు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. బట్ మీ లవ్ ఉంది, అది మాకు చాలు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ ఫాలో చేసుకోండి. ఎందుకంటే వచ్చే ప్రమోషన్స్ వల్ల చాలామంది డౌట్ అడిగారు, లైక్ మీకున్న ఫాలోవర్స్ కన్నా మీకు ప్రమోషన్స్ ఎలా వస్తున్నాయి అని. దానికి ఒకటే అనమాట, రీచ్ అనేది ఎక్కువ ఉండి కంటెంట్ బెస్ట్గా ఇస్తే ఎవరైనా పిలుస్తారు ప్రమోషన్స్ చేయమని. సో మీకు ఇచ్చే ఆన్సర్ అదే అనమాట. అందరూ 700 ఫాలోవర్స్ 1K ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఎందుకు ప్రమోషన్స్కి పిలుస్తున్నారు అని అడుగుతున్నారు కదా. మాకు కొంచెం బాధేస్తుంది. బట్ ఎందుకు ఆనందంగా లేరు మాకు అర్థం కావట్లేదు. మాకు ఆ ఆపర్చునిటీ దొరికిందని చాలా మంది సాడ్ గా ఫీల్ అవుతున్నారు. బట్ ఓకే, ఈ పండగ టైంలో ఈ హ్యాపీ మూమెంట్ లో వేస్ట్ గైస్. అండ్ ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే టైం వచ్చేసరికి 4 అయిపోతుంది. కడుపులో ఏమో బాగా ఆకలేస్తుంది. ఇంకా అన్నం తినలే లంచ్ చేయలేదు. అంటే ఇందాకే కదా చర్చి నుంచి వచ్చాను, చూసే ఉంటారు కదా, నిత్యేమో కొత్తిమీర పుదీనా అవన్నీ ఒలుస్తుంది గైస్. నేనేమో టీ షర్ట్ వేసుకున్నాను, ఇదే కట్ బన్నీ వేసుకుని ఉన్నా, అందుకే నిత్య నన్ను వీడియో తెలియదు, నేను కూడా పనులు చేసుకుంటున్నాము. అండ్ సో గైస్, మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ 2K సబ్స్క్రైబర్ ఎలా పెడతారు? 2 పెట్టు. ఎలానో పెడతాయి. ఓకే, నువ్వు ఆగుతావా? ఓకే గైస్, ఇంక ఇప్పుడు పైకి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ ఈ విషయం షేర్ చేసుకుందామని. అండ్ రెండోది తమ్నేల్ దిగాలి గైస్. ఇంకా తమ్నేల్ కి ఫొటోస్ ఇంకా దిగలేదు. ఏదైనా మంచి లొకేషన్ ఈ వ్యూ బాగుందంటే ఇక్కడ దిగదొస్తా, లేకపోతే అటో ఇటో వెళ్ళే మంచి నేను చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్ 2K సబ్స్క్రైబర్స్, లవ్ యూ, కీప్ సపోర్టింగ్. వాచ్ టైం పెరగట్ల, మానిటైజేషన్ కంటిన్యూస్ గా వస్తాయి. అండ్ ఇన్ కేస్ నాకు ఇంకా డిలేలో ఉన్న వ్లాగ్స్ అయితే టూ వ్లాగ్స్ ఉన్నాయి, పాత వ్లాగ్స్ చూడండి ప్లీజ్. ఖచ్చితంగా కొంచెం వాచ్ టైం పెరిగితే వ్లాగ్స్ కూడా కొద్దిగా చూస్తూ ఉండండి. వాచ్ టైం అవర్ కూడా ఇంకొద్దిగా పెరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వెయిట్ అండ్ సీ వాచ్. కిందకి వెళ్ళాక మేమేం వండుకుంటున్నామో చూపిస్తాం. మమ్మీ డాడీని చూపిను, ఎందుకంటే మమ్మీ అండ్ డాడీ కొద్దిగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు, ఓకేనా? అర్థం చేసుకోండి. అందరికీ మర్చిపోయా, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.
ఇంకా మా ఇంట్లో అయితే క్రిస్మస్ స్పెషల్ కి ఇదిగోండి పలావ్ అండ్ చికెన్ కర్రీ వండారు మా డాడీ. అసలు మా డాడీ వండితే అబ్బా అసలు ఎంత టేస్ట్ ఉండిద్ది అంటే గైస్, నాకు బయట రెస్టారెంట్స్ లో తిన్నా కూడా ఆ టేస్ట్ రాదు. చాలా అంటే చాలా బాగుండిద్ది. నేను నిత్య ఎప్పుడు వచ్చినా మా డాడీ వంట రుచి చూడకుండా అసలు వెళ్ళాం ఇంట్లో నుంచి. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర లైటింగ్స్ అన్నమాట గైస్, స్టార్ అండ్ లైటింగ్స్. సో ఇక్కడతో అయితే మా వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మా So, మా క్రిస్మస్ Christmas సెలబ్రేషన్స్ అయితే మొత్తం ఇలా చూశారు కదా? జరిగిందనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది. అసలు వర్డ్స్ ఏం రావట్లేదు అనమాట. లిటిల్ బిట్ హ్యాపీనెస్ ఇన్ హార్ట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ మైండ్ అనమాట. సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి. అసలు ఇంకా మాటలు లేవు. ఓకే, డోంట్ ఫర్గెట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. లవ్ యూ గైస్. Bye. See you in the next vlogs. Once again, అందరికి Happy Christmas.